జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో నివాసం ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవల ఆయన తెగ హడావిడి చేశారు. అయితే ఎన్నికల కార్యకలాపాలన్నీ అచ్యుతాపురం కేంద్రంగా నిర్వహించాలనుకున్న నాగబాబు సడన్ గా హైదరాబాద్ ఎందుకు చేరుకున్నారనేది రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అనకాపల్లిలో టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దామని అనుకున్న నాగబాబు ఎన్నికలకు ముందే అనకాపల్లి నుంచి తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. 7 రోజుల పాటు నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించిన తర్వాత అసలు విషయం తెలిసిందట. వైసీపీ గతంలో కంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉందని తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ ఈ 5 ఏళ్లలో పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలతో బలపడింది. దీంతో రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగనుందని నాగబాబు చేయించుకున్న సర్వేల్లో వెల్లడి కావడంతో ఆయన అక్కడి నుంచి పరారైనట్లు జోరుగా చర్చలు మొదలయ్యాయి.